Hello TTNs. Today's movie is Officer on Duty, directed by జితు అష్రఫ్. మలయాళంలో రీసెంట్ గా రిలీజ్ అయి రేఖా చిత్రం మూవీని క్రాస్ చేసి ఈ ఇయర్ బిగ్గెస్ట్ క్రాసర్ గా నిలిచిన మూవీ ఆఫీసర్ ఆన్ డ్యూటీ. నెట్ఫ్లిక్స్ లో తెలుగు డబ్బింగ్ లో స్ట్రీమింగ్ వచ్చింది. ముందుగా ప్లాట్ ఏంటంటే సస్పెండ్ అయి సిఐగా డిమోట్ అయి మళ్ళీ డ్యూటీ జాయిన్ అయిన పోలీస్ ఆఫీసర్ హరిశంకర్ వచ్చిన రోజే ఒక జ్యువెలరీ కౌంటర్ ఫీట్ కేస్ ని హ్యాండిల్ చేస్తాడు. అంటే ఒరిజినల్ జ్యువెలరీని ఫేక్ జ్యువెలరీతో రీప్లేస్ చేయడం. ఈ కేసు లోతుకి వెళ్తే ఏం తెలిసింది, ఈ కేస్ కి తన పర్సనల్ లైఫ్ ట్రామాకి లింక్ ఏంటి అనేది మీరు మూవీలో చూడొచ్చు. ఇంకా ఓవరాల్ గా మలయాళం నుండి వచ్చిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఎలా ఉంది అంటే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ని ప్రాపర్ సస్పెన్స్ తో బ్లెండ్ చేస్తూ అండ్ కొంచెం డిఫరెంట్ గా లౌడ్ అనలేం బట్ మాసీగా ప్రజెంట్ చేస్తూ ఎడ్జ్ ఆఫ్ ద సీట్ మూమెంట్స్ తో త్రూ అవుట్ ఎంగేజ్ చేశారు. మీ ఇమ్మీడియట్ వాచ్ లిస్ట్ లో పెట్టుకోండి. ఇట్ వోంట్ డిసప్పాయింట్ యూ. కొంచెం అడల్ట్ రెఫరెన్సెస్ ఉంటాయి, సో ఫ్యామిలీతో అవాయిడ్ చేయండి. ఇంకా మూవీలో నాకు నచ్చిన ఆస్పెక్ట్స్ ఏంటంటే నెంబర్ 1, ఎంగేజింగ్ ఇన్వెస్టిగేషన్. ఇన్వెస్టిగేషన్ అంటే లీడ్స్ ని ఫాలో అవడం, సర్ప్రైజింగ్ ఇన్సిడెంట్స్ ని అన్కవర్ చేయడం కామనే. ఈ మూవీలో కూడా అదే చూపిస్తారు. కానీ ఈ ఇన్వెస్టిగేషన్ తో మనల్ని కంప్లీట్ గా ఎడ్జ్ ఆఫ్ ద సీట్ కూర్చోబెట్టేలా సస్పెన్స్ ఎలిమెంట్స్ ని హాంటింగ్ గా ప్రెజెంట్ చేస్తూ అండ్ అట్ ద సేమ్ టైం కన్ఫ్రంటేషన్ సీన్స్ ని మాసీగా ప్రెజెంట్ చేశారు. అది ఇన్ టోటాలిటీ మూవీకి ఒక ఫ్రెష్ అవుట్లుక్ ఇచ్చింది. నెక్స్ట్ కొన్ని సీక్వెన్సెస్ ఉన్నాయి, భలే అనిపించాయి. అల్లు అర్జున్ గారి డీజే మూవీలో ఆ సార్ పేరేంటో చెప్పండియా అనే డైలాగ్ ఉంటుంది కదా, అలాగే ఇక్కడ ఇంటర్వెల్ దగ్గర సార్ పేరు చెప్పకపోతే ఈ మూవీకి సెకండ్ హాఫే ఉండేది కాదు. ఆ సీన్ భలే డిజైన్ చేసుకున్నారు. అంటే అక్కడ ఆల్మోస్ట్ జరిగిన ఇన్సిడెంట్ వల్ల మనకి సింపతి జనరేట్ అవ్వాలి, కానీ ఇప్పుడు అసలు చెప్పాల్సిన అవసరం ఏముందమ్మా అనే ఫ్రస్ట్రేషన్ జనరేట్ అవుతుంది. అండ్ ఆ టైంకి మన రియాక్షన్ ని హస్బెండ్ రియాక్షన్ తో చూపించడం కూడా బాగా అనిపించింది. ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్ట్ కూడా బాగుంది. నెక్స్ట్ సెకండ్ హాఫ్ లో మార్చరీలో ఒక ఫైట్ సీన్ ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ అంతే. ఇంటెన్సిటీ వైస్ ప్రాపర్ ఎమోషన్ బిల్డ్ అయిన టైంలో వస్తుంది ఆ ఫైట్. అండ్ ఇన్నోవేషన్ వైస్ కూడా ఇరగదీశారు. వేరియస్ కెమెరా యాంగిల్స్ తో బ్రిలియంట్ గా కొరియోగ్రాఫ్ చేశారు. అండ్ క్లైమాక్స్ లో మల్టిపుల్ కేసెస్ ని ఒక ఇన్సిడెంట్ కి లింక్ చేసి డాట్స్ అన్ని కనెక్ట్ చేసే సీన్ స్టాండ్ అవుట్ అవుతుంది. మూవీలో డ్రాబ్యాక్స్ కి వస్తే క్లైమాక్స్ ఎందుకు రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ చూసిన ఫీలింగ్ వచ్చింది. ఇదేంట్రా ఇలా ఎండ్ చేసేస్తున్నారు అనుకునే లోపే లాస్ట్ లో టైటిల్ కార్డ్ పడే ముందు ఒక డార్క్ ట్విస్ట్ తో కొంచెం పర్వాలేదనేలా ఎండ్ చేశారు. నెక్స్ట్ మూవీలో కొన్ని క్రూషియల్ మూమెంట్స్ కి క్లోజింగ్ ప్రాపర్ గా ఇవ్వలేదు. లైక్ చైన్స్ ని ట్రైల్ రూమ్ లో ఆ అమ్మాయి ఎందుకు వదిలేసింది అండ్ అవి ఏమయ్యాయి అని తెలుసుకునే ప్రయత్నం కూడా ఎందుకు చేయలేదు. నెక్స్ట్ లేడీ డాక్టర్ కి మార్చరీకి వచ్చిన అమ్మాయి ఎవరో తెలిసిన పోలీస్ ఆఫీసర్ అడిగినప్పుడు ముందే ఎందుకు చెప్పలేదు. హాస్పిటల్ బెడ్ ఎక్కితే గానీ గుర్తుకు రాలేదా? ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ కి ప్రాపర్ గా ఆన్సర్స్ ఇవ్వలేదు. నెక్స్ట్ కమింగ్ టు యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్, పోలీస్ ఆఫీసర్ హరీష్ శంకర్ గా చేసిన కుంచకో బాబన్ ఒక పక్క ఫాదర్ గా ట్రామాని ఫేస్ చేస్తూ ఇంకొక పక్క స్ట్రాంగ్ హెడెడ్ ఆఫీసర్ గా ఇన్వెస్టిగేట్ చేసే క్యారెక్టర్ లో లిటరలీ పరకాయ ప్రవేశం చేశారని చెప్పాలి. హీఈస్ జస్ట్ అవుట్ స్టాండింగ్. యంగ్ బ్యాచ్ అందరూ బాగా చేశారు. ప్రియమణి గారిది వెరీ లిమిటెడ్ రోల్, బట్ ఆమె ప్రెజెన్స్ ఫీల్ అవుతాం. రెస్ట్ ఆఫ్ ది యాక్టర్స్ వాళ్ళ రోల్స్ వరకు బాగానే చేశారు. ఇంకా టెక్నికల్ ఆస్పెక్ట్స్ కి వస్తే అన్డౌటెడ్లీ టెక్నికలీ ఇది ఒక సుపీరియర్ ప్రొడక్ట్ అని చెప్పొచ్చు. సినిమాటోగ్రఫీ టాప్ నాచ్ ఉంది. లిఫ్ట్ సీన్ ఒకటి ఉంటుంది, ఇంకా హీరోకి నో వే అవుట్ అనేలా సూపర్బ్ గా ప్రెజెంట్ చేశారు ఆ సీన్ ని. బీజిఎం కూడా సస్పెన్స్ ని బిల్డ్ చేసే ఇంటెన్స్ సీక్వెన్సెస్ లో పర్ఫెక్ట్ గా కాంప్లిమెంట్ చేసింది. డబ్బింగ్ సెంట్రల్ క్యారెక్టర్స్ కి బానే ఉంది, బట్ స్మాల్ రోల్స్ కి ఇంకొంచెం కేర్ తీసుకుంటే బాగుండేది. దట్స్ ఇట్ గైస్. వెళ్లే ముందు ఇచ్చట ఓటీటీ రివ్యూస్ మాత్రమే ఇవ్వబడను. సో అఖిల భారత ఓటీటీ సభ్యులందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి. సైనింగ్ ఆఫ్ యువర్ లేట్ బ్యాక్ ఓటీటీఎన్.